నమస్తే, వెల్కమ్ టు విజిల్. ధనుంజయ రెడ్డి ఎవరైనా ఓ మాజీ ఐఏఎస్ గురించి ఎందుకింత చర్చ నడుస్తోంది? ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అవ్వడం కామన్. ఇప్పటికే ఎంతో మంది మీద కేసులున్నాయి, చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. మరి ధనుంజయ రెడ్డి అరెస్టుతో ఎందుకింత కంగారు? ఎందుకు కొంతమంది బెంబేలెత్తిపోతున్నారు? వైసీపీకి చెందిన నేతలంతా పొలోమని జిల్లా కోర్టుకు వచ్చి మరి ఎందుకు పరామర్శిస్తున్నారు? వైసీపీ నేతలంతా వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరి ధనుంజయ రెడ్డి అమాయకుడంటూ ఎందుకు ఇంతగా గగ్గోలు పెడుతున్నారు? బాబోయ్, ఒక్క అరెస్ట్ ఇన్ని ప్రశ్నల? అసలు ఎవరి ధనుంజయ రెడ్డి? ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరుతున్నారు. దీంతో అందరి దృష్టి ధనుంజయ రెడ్డిపై పడింది. లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సహకరించలేదని, వాళ్ళిద్దరి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు వారం రోజులు విచారణకు అనుమతించాలంటూ ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కూడా. అయితే కృష్ణమోహన్ రెడ్డి కంటే కూడా ధనుంజయ రెడ్డి విషయంలోనే వైసీపీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ధనుంజయ రెడ్డి నోరు విప్పితే తమ అన్న నేరుగా జైలుకు పోవడం ఖాయమంటున్నారు కూడా. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ధనుంజయ రెడ్డి షాడో సీఎం. వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి వీర విధేయుడు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి 1988లో తొలిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత నుంచి ధనుంజయ రెడ్డి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా మారిపోయాడు. వైఎస్ కుటుంబం నంది అంటే నంది, పంది అంటే పంది అనేలా ధనుంజయ రెడ్డి వ్యవహరించారు. చెన్నముక్కపల్లె సర్పంచ్గా పనిచేస్తూనే డానిక్ సర్వీస్కు ఎంపికయ్యారు ధనుంజయ. ఢిల్లీలో ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన సంబంధాలు కొనసాగించారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ ఆర్థిక లావాదేవీలను కూడా ధనుంజయ రెడ్డి స్వయంగా చూసుకునేవారనేది బహిరంగ రహస్యం. ఇక 2004 వరకు ఢిల్లీలోనే ఉంటూ వైఎస్ఆర్కు సహకారం అందించిన ధనుంజయ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణం చేసిన వెంటనే ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చేశారు. దాదాపు 8 ఏళ్ల పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. తరువాత రాష్ట్ర సర్వీస్లో విలీనం చేసుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఎనిమిదేళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్గా ఎంపిక చేసుకోవచ్చన్న క్లాజ్తో ధనుంజయ రెడ్డి పదోన్నతి పొందారు. ఇక రాష్ట్ర విభజన తరువాత అనూహ్యంగా ఏపీకి బదిలీ అయ్యారు ధనుంజయ రెడ్డి. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా పలు కీలక హోదాల్లో విధులు నిర్వహించారు ధనుంజయ రెడ్డి. అయితే పనిచేసేది ప్రభుత్వానికి, పని చేస్తుంది మాత్రం వైసీపీ కోసం అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్గా, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్గా, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఏపీ డిటిసి ఎండి వంటి కీలక బాధ్యతలను నాటి చంద్రబాబు ప్రభుత్వం ధనుంజయ రెడ్డికి అప్పగించింది. ఆయన హయాంలోనే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓగా ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పర్యాటక రంగం అభివృద్ధికి ఎండీగా ధనుంజయ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ శాఖ ఉద్యోగులే చెప్తుంటారు కూడా. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఎక్కడా తాను వైఎస్ మనిషి అనే అనుమానం రాకుండా వ్యవహరించారు ధనుంజయ రెడ్డి. ఇక ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలన్నీ దెబ్బతీయడం, కేసులు పెట్టించి అరెస్టులు చేయించడంలో ధనుంజయ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారనే టాక్ ఉంది.
కొందరు టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తిప్పడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వంటి వ్యవహారాలన్నీ ఆయన స్వయంగా పర్యవేక్షించారనే ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును జగన్తో కలవకుండా చేశారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకునేందుకు జగన్ అపాయింట్మెంట్ అడిగినా కూడా ధనుంజయ రెడ్డి అనుమతించలేదని ఏబీవీ స్వయంగా ఆరోపించారు. రాజకీయంగా కూడా జగన్ తరపున వ్యవహారాలు ధనుంజయ రెడ్డి చక్కబెట్టావారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరును ఆయనే సమీక్షించేవారని చెప్తుంటారు. జగన్ను ఎవరు కలవాలన్నా ముందు ధనుంజయ రెడ్డి అనుమతి తప్పనిసరి అనే ప్రచారమూ ఉంది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్తారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో చాలా నియోజకవర్గాలలో అంతర్గత విభేదాలు ఉండేవి. వాటి గురించి మాట్లాడడానికి జగన్ దగ్గరకు వెళ్తే ధనుంజయ్ అన్నను కలిసి మాట్లాడండని ఆయన చెప్పేవారని వైసీపీ నేతలే చెప్తుంటారు. ఇక ఇదే విషయంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ధనుంజయ రెడ్డి సీఎంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక సందర్భంలో వారం రోజుల పాటు తనకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని కోటమిరెడ్డి ఆరోపించారు. చివరికి స్వయంగా కలిసేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్కు అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో వెళితే ఉదయం 10 గంటలకు ధనుంజయ రెడ్డి ఆఫీస్కు వెళితే రాత్రి 8 గంటలకు లోపలికి పిలిచారని వెల్లడించారు. ఎవడి ధనుంజయ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేసిన కోటమిరెడ్డి ఏ రోజైనా పార్టీ జెండా మోసాడా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపూచల్లా చూసేవాడని ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత ఓసారి ధనుంజయ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో రాజకీయం గురించి ధనుంజయ రెడ్డికి చెప్పమనడం ఏంటని ఆయన జగన్ను కూడా నిలదీసినట్లు ప్రచారం జరిగింది. ఇలా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ధనుంజయ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాల్లో ధనుంజయ రెడ్డి అతిగా జోక్యం చేసుకునేవారని, ఆయనది రాయలసీమే అయినా ఫ్యాక్షన్ రాజకీయాల గురించి ఆయనకు తెలియదని ఓ నేత విమర్శించారు. పార్టీలో వర్గపోరు నష్టం చేస్తుందని జగన్కు చెప్పడానికి వెళితే ఆయన ధనుంజయ అన్నకు చెప్పాలని సూచించారు. ఆ అవసరం నాకు లేదని, ధనుంజయ రెడ్డిని కలవకుండానే వచ్చేశానని అన్నారు. ఎన్నికల్లో తాను ఊహించినట్లుగానే అనంతపురం జిల్లాలో వైసీపీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదంటున్నారు ఆ పార్టీకి చెందిన నేత ఒకరు. ఇక ధనుంజయ రెడ్డిని జగన్ బాగా నమ్మారు. ప్రభుత్వ అవసరాల కోసం ఆయనకు పనులు అప్పగించిన పార్టీ పరమైన విషయాలు జగన్ వింటే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పినా కూడా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. దాని ఫలితం ఎన్నికల్లో కనిపించింది. ధనుంజయ రెడ్డి కూడా జగన్కు వైసీపీ నేతలను దూరం చేశారు. ఇది పార్టీలో అందరికీ తెలుసు. అయితే ధనుంజయ రెడ్డిని జగన్ ఇంత గుడ్డిగా నమ్మడానికి ఏకైక కారణం ఆర్థిక లావాదేవీలు మాత్రమే అనేది బహిరంగ రహస్యం. లిక్కర్ స్కామ్ అంతా ధనుంజయ రెడ్డి అండర్లోనే జరిగిందని పార్టీకి రాజీనామా చేసిన నేతలు చెప్తున్నారు. ఆ సొమ్ము ప్యాలెస్కు ఎలా చేరాలో, ఆ తర్వాత ఏం చేయాలో ధనుంజయ రెడ్డి సూచించేవారనేది ప్రధాన ఆరోపణ. అందుకే ధనుంజయ రెడ్డి అరెస్ట్ తరువాత వైసీపీ నేతలంతా తరువాత ఎవరికి నోటీసులు వస్తాయి, ఎవరిని అరెస్ట్ చేస్తారని చర్చించుకుంటున్నారు.